మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు మొన్న మే 20న ఘనంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్కు విషెస్ తెలిపారు. ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రిపుల్ ఆర్ ముందు వరకు టాలీవుడ్లో టాప్ హీరో తారక్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ట్రిపుల్ ఆర్ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులు డబుల్ అయిపోయారు. విదేశాల్లోనూ ఎన్టీఆర్ పేరు చెప్తే పూనకాలు వచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జపాన్లో తారక్ అంటే పడి చచ్చిపోతారు అభిమానులు. ట్రిపుల్ ఆర్ జపాన్లోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రీసెంట్గా దేవర సినిమా కూడా జపాన్లో విడుదల అయ్యింది. ఇదిలా ఉంటే తారక్ నెట్వర్త్ గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆస్తి సుమారు 500 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్కు హైదరాబాదులో విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఇల్లు ఆధునిక సౌకర్యాలతో కూడిన అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కు కార్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజ్లో ఉన్న కొన్ని లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వాటిలో పోర్షే 911, రేంజ్ రోవర్, మెర్సిడీస్ బెంజ్ GLE 350D. అలాగే తారక్కు వాచ్లంటే చాలా ఇష్టం. 1 కోటి విలువైన లగ్జరీ వాచ్లు కూడా ఆయన దగ్గర చాలానే ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు సుమారు 30 నుంచి 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వీటితో పాటు పలు బ్రాండ్స్ను కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు తారక్. ఇలా తారక్ ఆస్తిపాస్తుల విలువ సుమారు 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు సోషల్ మీడియాలోని విశ్లేషకులు.